చేపల పులుసు మాంసాహార ప్రియులకు ఇష్టమైన వంటకం. అదే రాజకీయ నేతలకు ఓ కౌంటర్ పాయింట్. ప్రత్యర్థి నేతల్ని టార్గెట్ చేయాలన్నా, ఇరుకును పడేయాలన్నా చేపల పులుసును ఆయుధంగా మలుచుకుంటుంటారు. తెలంగాణ గడ్డపై ఇప్పుడు ఇదే జరుగుతుంది. జలజగడం నుంచి మొదలైన రాజకీయం చేపల పులుసు వైపు టర్న్ అయ్యి దడదడలాడిస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయాక కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జలజగడం 2.0 మొదలైంది. మా రాష్ట్రం సంగతి ఏంటని తెలంగాణ నిలదీయడంతో కొత్తగా గైడ్లైన్స్ రాసుకోవాల్సి వచ్చింది. ప్రాజెక్టుల వారీగా 2 రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరగాలని 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి చైర్మన్గా ఓ ఎపెక్స్ కమిటీని వేయాలని ప్రతిపాదించింది విభజన చట్టం. ఆ సంగతి కాస్త పక్కన పెడితే, ఇప్పటికే నీళ్ల వాటాల విషయంలో నేతల మాటలతో జల వివాదం జటిలమవుతూనే ఉంది. సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ప్రాజెక్టులు సెంట్రిక్గా మాటల యుద్ధం పీక్స్కి వెళుతూనే ఉంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన సక్రమంగా చేసి ఉంటే ఇప్పుడు ఈ కష్టాలు ఉండేవి కావన్నారు సీఎం రేవంత్. ఈ కామెంట్లపై స్పందించిన హరీష్ రావు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కౌంటర్ ఇచ్చారు. పోతిరెడ్డిపాడుపై కేసీఆర్, జగన్ కలిసి గతంలో నాటకాలు ఆడారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నగరిలో రోజా ఇంటికి వెళ్లిన కేసీఆర్ ఆమె పెట్టిన చేపల పులుసు, రాగి సంగటి తిని రాయలసీమను రత్నాలసీమను చేస్తానని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రూట్లోనే విమర్శలు తిప్పుకొట్టారు హరీష్ రావు. అదే చేపల పులుసును ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు హరీష్ రావు. కృష్ణానదిలో ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే ప్రజాభవన్కు సీఎం చంద్రబాబును పిలిచి ఆయన అడుగులకి మడుగులు ఒత్తింది రేవంత్ రెడ్డి కాదా అని నిలదీశారు. ఇక మరోవైపు మంత్రి ఉత్తమ దంపతులు కుటుంబ సమేతంగా చంద్రబాబు ఇంటికెళ్లి చేపల పులుసు తిన్నది నిజం కాదా అని అన్నారు. సందర్భం ఏదైనా అసలు విషయం పక్కదారి పట్టి నేతల నోట మళ్లీ మళ్లీ చేపల పులుసు ఘాటెక్కిస్తూనే ఉంది. ఈ ఘాటు ఎక్కడి దాకా వెళుతుంది, ఎవరి నాశాలానికి అంటుతుందో వేచి చూడాలి. అయితే గతంలో జరిగిన తప్పుకు కనీసం ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే మంచిదని నిపుణులు భావిస్తున్నారు.